ప్రకటన మొదటి అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ నిలబడి నీ దాసుని నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను గారు రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథం పద్మాసు దీపములో యోహాను గారు రాశారు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదివితే దేవుని రాకడ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మర్మములు మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రకటన గ్రంథంలో ఈ మొదటి అధ్యాయం 17వ వచనాన్ని మనం ఈ రోజున ధ్యానం చేసుకోబోతున్నాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం యొద్ద పడి తిని. హల్లెలూయా. దేవుని పాదముల మీద ఎలా పన్నాడంట అతను? ఎట్లా పన్నాడంట? చచ్చిన వాని వలె. అంటే ఇప్పుడు వానికి ఈర్ష్యలు ఉంటాయా? చచ్చినోనికి పగలు ఉంటాయా? గర్వం ఉంటుందా? అతిశయం ఉంటుందా? అహంకారం ఉంటుందా? బూతులు ఉంటాయా? అలంకరణ అంటే ఇష్టం ఉంటుందా? వస్త్రాల మీద పిచ్చు ఏమి ఉండవు. ఇంకా చచ్చినోనికి ఏమన్నా ఉంటాయా కోరికలు? ఏముండవు. కానీ ఇక్కడ దేవుడు, ఈ బిడ్డ యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మనం చదివినట్టుగా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడి తిని. హల్లెలూయా. మనం యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ఎలా రావాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి చచ్చిన వాని వలె మనం రావాలి యేసయ్య యొద్దకు. హల్లెలూయా. నిర్జీవమైన వాటిని జీవముగా మార్చువాడు దేవుడే. శ్రమల్లో ఉన్న మనల్ని, అప్పుల్లో ఉన్న మనల్ని, వేదనలో ఉన్న మనల్ని, అవమానంలో మనల్ని బాగు చేసి స్థిరపరిచి గణపరిచేవాడు దేవుడే. ఎందుకంటే ఇక్కడ మనం చదివినట్టుగా ఎప్పుడైతే మనం ఆయన పాదముల మీద పడతామో దాని కిందనే ఏముంది? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. ఒకే ఒక మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడు ఆయన? భయపడకుము. ఎట్లా చెప్పాడు? భుజం మీద తన చేతినేసి. హల్లెలూయా. భుజం మీద చేతినేసి, ఒక తండ్రి తన కుమారుని ఆదరించినట్లు, ఒక భర్త తన భార్యను ఆదరించినట్లు, ఒక అన్న తన చెల్లెల్ని ఆదరించినట్లుగా నేనున్నాను, భయపడద్దు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే భయపడవద్దు. ఈరోజు మనం ఈ లోకంలో చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు అన్నిటిని చూసి భయపడతాం. కళల వల్ల భయపడతాం, లోకంలో వాటిని చూసి భయపడతాం, మనుషులను చూసి భయపడతాం. వాళ్ళట్లా వీళ్ళెట్లా అని భయభీతుల ఆ జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, చచ్చిన వాని వలె దేవుని పాదముల మీద మనము పడాలంట. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ యొక్క ఆరాధనలో, దేవా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. చనిపోవడానికంటే ఏదో నిజంగా చచ్చిపోవడం కాదు నేను చెప్పేది. మన హృదయాన్ని చంపుకోవాలా. ఆశలు, నేత్రాశలు, శరీరాశలు, ఈ జీవముడమము, ఈ లోకంలో వాటిని అన్నిటిని మనం ఏం చేసుకోవాలంటే చంపేసుకోవాలా. వేటి వైపు మనం ఆశలు ఉంచుకోకూడదు. వేటి కోసము మనము మన సమయాన్ని వృధాగా పోనీయకూడదు.
మనం చచ్చిన వాని వలె దేవుని పాదముల మీద పడి దేవా అని ప్రభుని మనం మొరపెట్టుకుంటే ఆయన సెలవిస్తున్న మాట, ఆయన కుడి చేతిని మన మీద ఉంచి ఆయన మనల్ని భయపడొద్దు అని చెప్తాడంటాం. ఇంకేం కావాలి మనకి? ఇప్పుడు ఒకవేళ మీకు ఇంకా బాగా ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు భార్య హాస్పిటల్లో ఉంటుంది, భర్త ఏమంటాడు? భయపడద్దే అంటాడు. భార్య ఏమంటుంది? సరేలే అంటది. కానీ ఆపరేషన్ థియేటర్లోకి పోయినాక భర్త ఆమెతో పాటు లోపలికి పోతాడా? పోలేడు. పోనీ ఎక్కడైనా సరే ఏ మానవుడైనా సరే ఊరికే పైకి భయపడాకు నేను ఉండాలి అంటాడు. కానీ తీరా అవసరం వచ్చినప్పుడు ఎవరైనా మనకు తోడుగా ఉంటారా? ఎవరూ ఉండరు. కానీ దేవుడు చెప్తున్న మాట, నా కుడి చేతిని మీ మీద ఉంచుతా అంటున్నాడు. ఎంత ప్రేమ ఆయనకి నువ్వంటే. ఈరోజు ఆయన కుడి చేతి కింద నువ్వు ఉన్నావా? ఆలోచన చేయాల. ఆయన కుడి చేతి కింద నువ్వు ఉన్నావా? లేదంటే నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవునికి దూరమైన బ్రతుకుతున్నావా? ఆలోచన చేయాల మనం. ఈరోజు మనం చచ్చిన వాని వలె సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుని దగ్గర రావాలా. ఈరోజు నమ్మి బాప్తిసం పొందిన నీవు, యేసు ప్రభువుని అంగీకరించిన నీవు, దేవుడు సెలవిస్తున్న మాట, ఆయన పాదముల చెంతకు రా. ఆయన పాదముల చెంతకు వచ్చి దేవుని అడుగు. దేవుడు సెలవిస్తున్న మాట, నువ్వు భయపడవు. ఈ ఉదయకాలం ప్రభువా నేనేం చెప్పాలి నీ బిడ్డలకంటే దేవుడు అన్నాడు, భయపడకుము అన్న అంశం మీద చెప్పు అన్నాడు. ఎందుకంటే ఈరోజు మానవులలో భయభీతులు ఎక్కువ. భయము. ఈరోజు నీ భయము పోవాలంటే నువ్వు మంత్రస్థానాల దగ్గరికి పో, తాయెత్తులు కట్టించుకో, ఏమైనా చేసుకో, సాయంత్రం కల్లా మళ్ళా ఇన్ని నీ కాడికి వస్తాయి. కానీ యేసు యొద్దకు రా. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. ఆయనకి ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు మన పాపముల చేత, మన అతిక్రమముల చేత దేవుని మహిమను మనం చూడలేకపోతున్నాం, దేవుని ప్రేమను మనం చూడలేకపోతున్నాం. ఆయన కుడి చేతి కిందికి మనం రాలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోకంలో పాపములే మనకు ప్రీతికరముగా ఉన్నాయి. ఇవే మనకు ఎంతో మించిపోయి ఉన్నాయి దేవుని కంటే. అందుకే మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, దేవుని ప్రేమించలేకపోతున్నాం. చూడండి, ఇంకొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు పౌలుకు దేవదూత ఏం చెప్తుందంట? భయపడకుము. ఎన్నోసార్లు మనకు ఒక మెల్లని స్వరం, ఏం భయపడద్దు, నేనున్నా నీకు. దేవుడు మనకి ఎన్నోసార్లు మనకు చెలివిస్తున్న మాట, భయపడకుము. ఈరోజు చూడని ఆ మాట, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో అంటే ఈ పౌలు ఎంత శ్రేష్టంగా చెప్తున్నాడంటే, నేను ఎవని వాడను అంటే ఇప్పుడు మనం ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు. అంటే పౌలు కూడా అంటున్నాడు, నేను ఎవని వాడను అంటే ఇప్పుడు మనం ఎవరి వాళ్ళము? దేవుని వారం. అలాగే తర్వాత ఏముంది? ఎవరిని సేవించుచున్నాను అంటే ఇప్పుడు మనం అందరం ఎవరిని సేవిస్తున్నాము? యేసయ్యను మనము సేవిస్తున్నాం. అప్పుడు చూడండి ఏం జరిగిందంట, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా భయపడకుము అనిందంట. అంటే మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మన ఆయన సొత్తైన మనలను ఆయన నిరంతరము ఆయన దేవదూతల చేత కాపు కాస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాలు మనశ్శాంతి లేని జీవితాలు, నెమ్మది లేని జీవితాలు. ఎంతో ప్రయాసపడతారు, ఎక్కడికెక్కడికో తిరుగుతారు, ఎన్నో ప్రయాసాలు పడతారు, కానీ మనశ్శాంతిని ఉండదు. కానీ ఈరోజు వాక్యం సెలవిస్తున్న మాట, నీవు ఎప్పుడైతే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో యేసయ్యా అని 2 చేతులు చాచి పిలుస్తావో, యేసయ్య నీ హృదయంలోకి మనశ్శాంతిని ఇస్తాడు. ఈ రోజున దేవుని సంఘంలో, ఈ కల్వరి ప్రార్థన పర్ణశాలలో ఎంతోమంది మనశ్శాంతిని పొందుకున్నాం, ఎంతోమంది ఆరోగ్యము, శక్తి, బలమును అనుభవిస్తున్నాం, ఎంతోమంది సర్వ సమృద్ధి అనుభవిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆయన కుడి చేతిని మన మీద ఉంచి మనకు భయపడకుము అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు అంత శ్రేష్టమైన దేవుడు ఆయన కుడి చేతిని నీ మీద పెడుతున్నాడంటే నీకు అర్హత ఉందా లేదా ఆలోచన చెయ్యి. ఇప్పుడు సడన్గా ఒకవేళ మన ఇంటికి జగన్ గారు వచ్చారనుకుందాం,
జగన్ గారు నీ మీద చేయగా నువ్వేమంటావు? సార్ 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 వద్దులేదు సార్ నా మీద అంటామానమ్మా? అంటాం. ఆయన చేయగానే మనం పోయి ఆయన మీద చేయేస్తామా? వేయలేం. కానీ యేసు ప్రభు మన మీద చేయేసి ఆయన మనకు భయపడొద్దు, నీకు నేనున్నా అని చెప్తున్న దేవుడు మనకి ఇంకెక్కడైనా దొరుకుతాడా? ఎక్కడ దొరుకుతాడో? మనకి ఇంత శ్రేష్టమైన దేవుడు దొరకడు. కానీ మనము లోకంలో వాటన్నిటిని చూసి ఆ రారాజును మర్చిపోతున్నాం, ఆ దేవాది దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎంతకాలం ఇదే పాపము లోకంలో బ్రతికి ఈ లోకంలో వాటి కోసం ప్రయాసపడి దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకుంటావు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది. ఎందరైతే దేవుని వెంబడిస్తారో, ఎందరైతే దేవుని నామాన్ని స్మరిస్తారో ఆయన వారి పక్షమున గొప్ప కార్యాలు చేస్తాడని వాక్యం సెలవు. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 102:8. దినమెల్ల నా శత్రువు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి నీ అనుగ్రహమును బట్టి బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను. ఇంకా మొదటి వచనం చూడండి. ఇప్పుడు యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమును నాకు విముఖుడువై ఉండకుము, నాకు చెవి యొక్కుము, నేను మొరలిడు వాళ్ళను త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. ఇక్కడ పాదముల దగ్గర పడి ఈ దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నేను కష్ట దినంలో ఉన్నప్పుడు నువ్వు నాకు దగ్గరగా ఉండు. ఈరోజు మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఎవరి నిందల్లో అవమానం ఉన్నప్పుడు నా అన్నవారు, మన వంశం చెందిన వారు, సొంత అన్నదమ్ముల్లో అక్క చెల్లెలు మనకు తోడుగా ఉండరు. వెలివేస్తారు, త్రోసివేస్తారు. నీ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చింది, నీకొద్దు నువ్వు బతుకో, మాకొద్దు మేము బతుకుతాం. కష్ట దినాలు వచ్చినప్పుడు, కష్ట దినాలలో మనకి ఎవరు తోడురారు. కానీ వాక్యం సెలవిస్తుంది, కష్ట దినమును నాకు విముఖుడై ఉండకుము, నాకు చెవి యొగ్గి నా మొరలను విని త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ఉత్తరం ఇచ్చేవారు ఎవరు? దేవుడే. మనకు జవాబిచ్చేవాడు దేవుడే. మన దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆయన నిన్నుగానే ప్రేమించేవాడు. ఆయన నిన్నుగా ప్రేమించేవాడు. వెండి బంగారములను ప్రేమించేవాడు కాదు ఆయన. నీ పైన సౌందర్యాన్ని ప్రేమించేవాడు కాదు ఆయన. నీ అలంకరణ ప్రేమించేవాడు కాదు ఆయన. నీ అర్పణలు ఏవి ఆయన ప్రేమించేవాడు కాదు. కానీ ఆయనని ప్రేమించేది కేవలము నిన్నుగానే. ఈరోజు నీ జీవితాన్ని మలినపరుచుకొని లోక సంద్రంలో మునిగి తేలి పాపము నుంచి బయటికి రాలేకపోతున్నావేమో ప్రభువును అడుగు. ప్రభు పాదముల దగ్గర చచ్చిన వాని వలె పడు. హల్లెలూయా. అన్నిటినీ విడిచిపెట్టి లోకంలో బంధాలు, లోకంలో స్నేహాలు, లోకంలో వాటన్నిటినీ ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో వాటన్నిటినీ విడిచిపెట్టి ప్రభు యొద్దకు నీవు రావాలి. కొందరు అనొచ్చు, అన్న మా ఇంట్లో ఒప్పుకోరన్న, యేసుప్రభు నమ్ముకుంటే అన్నీ తీసేయాలంట కదా అని నాతో మన ఒక ఆమె నేను చెప్పాను ఆమెతో, అమ్మ యేసుప్రభు నమ్ముకుంటే అన్ని తీసేయాల్సిన అవసరం లేదు, ఏమి లేదు, నువ్వు బాగా లక్షణంగా ఉండు. కానీ నీ హృదయంలో మాత్రం ఎవరు ఉండాలా? యేసుక్రీస్తు ఉండాలి. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు తప్పక వేరొక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవుని విషయంలో దేవుని పని ఏదైనా సరే దేవుడిని పిలిచినప్పుడు నువ్వు ఆయన పాదముల దగ్గర దీనులవై ఉండాలి. సాత్వికమైన హృదయంతో ఉండాలి. కనపరుచుకోకూడదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన వాడు తగ్గించబడును. హల్లెలూయా. ఈరోజు చాలామంది మనుషుల మధ్యలో హెచ్చించుకోవాలని, నేను గొప్ప భక్తురాల్ని, నా గొప్ప ప్రార్థనా పరువుని, నేను గొప్ప ప్రార్థనా పరువు అని హెచ్చించుకుంటారు. డమాలని పడిపోతారు. ఇంట్లో ఎవరో ఒకరు ముళ్ళు ఉంటుంది అన్నమాట. ఇంట్లోనో బయట ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, అయిపోయి ప్రార్థన జీవితం అంతా ఎత్తిపోయి ఉంటుంది. బైబిల్ జ్ఞానం అంతా ఎత్తిపోయి ఉంటుంది. ఈరోజు హెచ్చించుకునే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున తగ్గించబడాల్సిందే. కానీ నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు చిన్నపిల్లోనికి మనం అన్ని ఫీడింగ్ చేస్తాం, ఆహారం నోట్లో పెడతాం, వానికి అన్ని తినిపిస్తాం. కానీ కొద్ది రోజులు పెద్దోడే నాకేం చేస్తాడో వాడే స్వయంగా తింటాడు. మనం కూడా దేవుని దృష్టిలో తగ్గించుకుంటే దేవుడు మనకు సమస్తం ఇస్తాడు. సమస్తం ఇచ్చినప్పుడు ఆయన ఏదో ఒక రోజున మనం మానడు. నిలబెట్టినప్పుడు సమస్తం మనకు ఆయన ఇస్తాడు. చూడండి ఒకసారి ఆ మాట, యెహోషువ 10:8. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను,
వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. యెహోషువతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీ చేతికి వారిని అప్పగిస్తా ఉన్నాను. ఎవరు వారంటే, లోకంలో ఉన్న శత్రువులైనా, లోకంలో ఉన్న వారు ఎవరినైనా సరే, లోక జీవితం జీవించి ఎవరినైనా దేవుడు మనకు వారిని అప్పగిస్తాడు. ఈరోజు మనము మనుషులమైన మనమందరం కూడా దేవుని ప్రేమిస్తున్న మనమందరము భయపడకుండా అన్యుల మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్పాల. అనేక మందిని దేవుని గురించి వెర్రితనంగా చూసిన వాళ్ళందరి జ్ఞానోదయమేటుగా మనం మాట్లాడాలి. ఈరోజు దేవుని సువార్తను ప్రకటించే విషయంలో మనం వెనుకడుగు వేయకూడదు. చూడండి, ఇంకొక మాట, ఆదికాండము 46:3 ఒక మాట ఉంది. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వేలుటకు భయపడకము, అక్కడున్న గొప్ప జనముగా చేసేదను. దేవుడును నేనే. దేవుడు ఎన్నోసార్లు వాక్యం చెప్పాడు, నేను దేవుడను, నేనే రక్షకుడను. ఈరోజు మనం తెలియక ఈ లోకంలో వీటిని చేతనే మనం బ్రతుకుతూ ఉంటామన్నా. చచ్చినాక నరకం ఆడుందోలే, చచ్చినాక పరలోకం ఉందో లేదోలే, స్వర్గం ఉందో లేదోలే అని మనం అనుకుంటాం. కానీ వాక్యము ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఇందన మనం పాట కూడా వాడుకున్నాం. వాక్యం బాధలలో మనకి ఏమి ఇస్తుందంట? నెమ్మదిని ఇస్తుందంట. మరి ఈరోజు ఈ వాక్యం ధ్యానిస్తున్న ఎంతోమంది చెప్తున్న మాట ఏంటంటే, ఈ వాక్యం ద్వారా మేము బతుకుతున్నాం, ఈ వాక్యం ద్వారా మాకు సంతోషం దొరుకుతూ ఉంది, ఈ వాక్యం ద్వారా మాతో దేవుడు మాట్లాడుతున్నాడని గొప్ప గొప్ప గనులు, శ్రేష్ఠులు చెప్తున్న మాటలు ఇవి. ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకొని దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవుడు సెలవిస్తున్న మాట, ఆయన తన కుడి చేతితో మిమ్మల్ని భయపడొద్దు అని ఆదరించే దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. ఈరోజు లోకమును చూసి భయపడద్దు, లోకంలో మనుషులను చూసి భయపడద్దు, లోకంలో దేనిని చూసి ఆశ పెట్టుకోవద్దు. కేవలం నీ ఆశ దేవుని మీద ఉండాలా, నీ ఆశ కేవలం పరలోక రాజ్యం మీద ఉండాలా. యెహోవా ఇల్లు కట్టిన యెడల దాన్ని కూల్చువాడు ఎవడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఇల్లు కడితే ఎవరైనా కూల్చగలుగుతారా? ఎవరు కూల్చలేరు. కానీ మనము ఇంకొక మాట ఏముందంటే, 3 రాళ్ళు ఏం చేస్తుందంటే ఇంటిని ఊడబెరుక్కుంటుందంట. అంటే దేవుడేమో ఇల్లు కడతాడు, ఈ పనికి మాలిన 3లంతా ఏం చేస్తారంటే ఇంటిని ఊడబెరుక్కుంటారు. దేవుడేమో మనకి సమస్తం ఇవ్వాలని, దేవుడేమో సమస్తం మనల్ని ఆశీర్వదించాలని, దేవుడేమో మనల్ని భయభీతుల నుంచి తోడుగా నీడగా ఉండాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. కానీ మనం మాత్రము మూడుల వలె మన ఇంటిని మనమే పెరిగి వేసుకుంటున్నాం. ఈరోజు మనుషులలో ఉన్నటువంటి ఆ చిన్న తప్పు ఏంటంటే అదే మూఢత్వం, మూఢనమ్మకాలు, ఆచారములు, పద్ధతుల చేత దేవుని మనం ఇంట్లో నుంచి మనము తీసివేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు మన రక్షణ కర్త అయినాడు. ఈరోజు మనం రక్షించబడామంటే, మారు మనసు పొందామంటే దేవుడే. మరణం వరకు నమ్మకంగా మనము అలాగే ఉండాలి. ఏందని చెప్పాను కదా, 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మరి 1000 దినాలు నువ్వు దేవుని దృష్టిలో దేవుడు ఏమన్నాడు? 1 దినం 1000 దినాలంటే నువ్వు 1000 దినాలు ఉంటే అప్పుడు ఎన్ని దినాలు అయినట్టు? 10,000 దినాలు అయినట్టు. ఈరోజు నువ్వు ఎంత దేవునితో సమయం గడుపుతావో దేవుని దగ్గర అంత గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. దేవునితో సమయం గడుపు, మోకరించి ప్రార్థన అలవాటు చేసుకోవడం, పాటలు పాడుకోవడం, దేవుని నామను స్తుతించడం, దేవుని గురించి మాట్లాడుకోవడం, దేవుని సన్నిధికి కూటం అంటే ముందుకు ఉండడం, కూడి కంటే ముందుకు ఉండడం అనేవి మనము అలవాటు చేసుకోవాలి. కొంతమందికి తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఒక్కోసారి తప్పు దారిలోకి వెళ్ళిపోతారు. ఏమంటారంటే, అనవసరంగా తొందరపాటు నిర్ణయం తీసుకునేమబ్బా అని అంటారు. ప్రభు సన్నిధిలో వేచి ఉండు, కాచుకోనుండు. దేవుడు చెప్తున్న మాట, ఆయన అన్ని సమయాలలో నేను నీకు తోడుగా ఉంటాను, భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడొద్దు అని దేవుడు చెప్తున్న మాట. ఈరోజు మనం అందరము దిగులు పడతారు కదా, చాలామంది చిన్న చిన్న వాటికే కురింగిపోతారు, దిగులు పడిపోతూ ఉంటారు. ఏమ్మా దిగులుగా ఉన్నావే అంటే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నాయన, ఎవరికి చెప్తే తీరుతుంది నాయన నా బాధ అని అంటారు. దిగులు పడతారు. దిగులు పడిన వారైనా సరే దేవుని యొద్దకు రండి, ఆయన మీ దిగులంతటిని తీసివేస్తాడు. నీ దిగులు, నీ కష్టము, నీ వ్యాధి, బాధ, రోగము అన్నీ దేవుని దగ్గరకు చెప్పు. దేవుడు తగిన కాల సమయంలో నీకు సమస్తం అన్నిటి నుంచి ఆయన విడుదల దయచేస్తాడు.
మేలులన్నీ పొందుకున్నాక, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాక దేవుణ్ణి మర్చిపోతాం కదండి. అన్నీ వచ్చినప్పుడు దేవుని మర్చిపోతాం, ఏమీ లేనప్పుడేమో యేసయ్య కావాలా అంటాం. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం అదే, దేవుని నీవు గుడ్డిగా వెంబడించు. ఇప్పుడు గుడ్డెతను మనం చేయి పట్టుకుని పోతా ఉన్నాం, మనకు రోడ్డు దాటించేటప్పుడు గుడ్డ ఆయన ఏం చేస్తాడు, ఈ చేయి పట్టుకుని గుడ్డిగా వెంబడిస్తాడు. ఈ చేయి పట్టుకునేవాడు పొరపాటున ఏ తప్పు చేసినా గుడ్డివాని ప్రాణము పోతుంది. ఈరోజు మనం కూడా మన జీవితంలో అందులమై ఉన్నాం, గుడ్డితనం కలిగి మనోనేత్రలు తెరవకోకుండా దేవుని చూడలేకపోతున్నాం. కానీ దేవుడు నీ చెయ్యి ఇంకా పట్టుకొని ఉన్నాడు. నిన్ను ఆయన రోడ్డు దాటిస్తూనే ఉన్నాడు. కష్టం అనే రోడ్డు, వ్యాధి అనే రోడ్డు, అన్ని రోడ్లు ఆయన దాటిస్తానే ఉన్నాడు నీ చెయ్యి పట్టుకొని. కానీ ఇంకా నువ్వు నీ చెయ్యి ఎవరు పట్టుకొని తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. కొంతమంది అంటారు, దేవుడు నా చెయ్యి పట్టుకుంటుంటుంది, దేవుడు నాతో మాట్లాడినట్టుంటుంది, దేవుని శక్తి నా మీదకి వచ్చినట్టుంటుంది అని అంటారు. కానీ మనం గ్రహించుకోలేం. ఈ గుడ్డివాడు ఇప్పుడు నేను పోయి ఎవరికైనా గుడ్డివాడిని చేయి పట్టుకుని నడిపించాను, వాడు ఏమంటాడంటే థ్యాంక్స్ అన్నా అంటాడు. కానీ నేనెవరో వానికి తెలుస్తుందా? గుడ్డతనికి తెలియదు. అలాగే మనము కూడా మన అంధత్వంతో ఈ లోకంలో ఇవన్నీ కూడా గుడ్డితనం మనం కలిగించినప్పుడు దేవుడేమో మన చేయి పట్టుకుంటున్నాడు, కానీ మన చేయి పట్టుకుని దేవుడని మాత్రం మనకు తెలియడంలా. హల్లెలూయా. ఈ రోజున దేవుడు సెలవిస్తున్న మాట అదే, భయపడకుము. ఈ లోకంలో వాటిని ఏటిని చూసి భయపడవద్దు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఏదో ఒక రోజున మన పరిస్థితులు మారుతాయి, అంతవరకు నమ్మకముగా వేచి ఉండండి. దేవుడు కృప కనికరము గలవాడు. ఆయన ఎంతో కృపతో, జాలితో, కరుణతో, దయతో నీకోసం సమస్తమును ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక మాట ఉంది వాక్యంలో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను, మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. అంటే ఇప్పుడు ఉదాహరణకు గమనించండి, నన్ను బలపరచువాని యందే, హల్లెలూయా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనంట. ఇప్పుడు మనం ఏదైనా కూలి పనికి పోయామనుకోండి ఎవరి దగ్గరికన్నా, ఆ ఓనర్ మనకి ఏమి ఇస్తాడు? డబ్బులు ఇస్తాడు. అంటే దాని అర్థమైంది, మనకు ఆయన బలం ఇస్తున్నాడు, డబ్బు అనే బలం. మనం ఆయన కోసం ఏం చేస్తాము? డబ్బు తీసుకుని వచ్చేస్తామా? పని చేసి వస్తామా? అలాగే మనల్ని బలపరిచే దేవుడు మనకున్నప్పుడు మనము కూడా ఆయన కోసం పని మనము చెయ్యాలి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. చేయగలగాల మనం. దేవుడు మనల్ని బలపరిచినాడు, భయపడద్దు అంటున్నాడు. దేవుడు నీకు నేను ఉన్నాను అంటున్నాడు. మరి నువ్వు కూడా ఆయనకు చేయగలను. దేవా, నీ కాడిని నేను మోయగలను. దేవా, నీ పనిని నేను చేయగలను. దేవా, నువ్వు అనుమతించి నీ శ్రమను నేను భయపడకుండా ముందుకు తీసుకెళ్తాను ప్రభువా అని నువ్వు ముందుకు వెళ్ళాలి. అప్పుడు కింద వచనం నెరవేరుతుంది. ఏం నెరవేరుతుంది అంటే, మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము సమకూడుతాయి. ఇప్పుడు ఒక పెళ్ళి జరిగేటప్పుడు అందరు ఏమంటారు, నా దగ్గర డబ్బు లేదు నాయనా, కానీ అందరు ఏమంటారు పక్కన వాళ్ళు, ఆ టయానికల్లా దేవుడే సమకూరుస్తాడులే. ఏదైనా సరే మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు దేవుడు సమకూరుస్తాడులే, అంతలోపు సమకూర్చుకో, ఇంకా టైం చాలా ఉందిలే, సమకూర్చుకో. అలాగే దేవుడు చెప్తున్న మాట, మేలు జరగాలంటే సమకూర్చబడాలా. నువ్వు, నేను, నీ కుటుంబం, మన జీవితం అందరూ ఒక చోటికి రావాలా. ఒక చోటుకు వచ్చి దేవా అంటే కృప వెంబడి కృపతో, మేలులతో, ఆశీర్వాదములతో దేవుడు మనల్ని నింపుతాడు. నరకము నుంచి ఆయన మనల్ని తప్పించి, పాతాళం నుంచి ఆయన మనల్ని తప్పించి నిత్య పరలోక రాజ్యంలో ఆయన మనల్ని నిలబెట్టుకుంటాడు. మేలులు కావాలా, ఆశీర్వాదాలు కావాలా? అయితే నిత్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసమును ఉంచండి. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి చివరి రక్తముడు కార్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. రెండో రాకడ సమీపంగా ఉంది. ఆయన ఏ క్షణంలో వస్తాడో, ఆయన శ్రేష్టమైన పాదమును ఎప్పుడు ఈ భూలోకను మోపుతాడో, ఆ క్షణమున నీవు నేను లేపబడకపోతే, ఆ క్షణమున నీవు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతే మనం ఎంత బతికినా కూడా బతుకు బతికే కాదు. ఈరోజు మన జీవితం దేవుని దృష్టిలో దీనులమై బ్రతికితే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున మనల్ని ఆయన హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించినప్పుడు మనల్ని ఎవరు కూడా పడేయలేరు. హల్లెలూయా. మనల్ని ఎవరు పడేయలేరు.
ఒకసారి దేవుడు హెచ్చిస్తే, ఒకసారి దేవుడు మనం గణపరిస్తే మనుషులకు అది అసాధ్యము, ఇంకా జరగదు అది. కాబట్టి నేను చెప్తున్న మాట, మనుషులకు అసాధ్యమైన దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అన్నీ సాధ్యమే. దేవుడు నీ పక్షం నిలబడి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సాధ్యమైన దేవుడు, ఆయన సమర్థుడు, ఆయన బలమైన వాడు. ఆయన నీ త్రోవకు వెలుగై ఉన్నాడా? ఆయన నీ ముందు ఉన్నాడా? ఇప్పుడు మనం చీకట్లో పోయేటప్పుడు టార్చ్ లైట్ ముందేసుకుంటామా, వెనకలేసుకుంటామా? వెనకేసుకుంటే ఏమంటారంటే ఈడెవడో మెంటలోడు నింటున్నాను అంటారు. టార్చ్ లైట్ ఎక్కడ వేసుకుంటాం మనం చీకట్లో? ముందే. ఎందుకు? కంపలో రాళ్ళలో ఏవి మనం కొట్టుకోకుండా. ఈరోజు మన జీవితం కూడా బాగుపడాలంటే మన ముందర ఎవరు పోవాలా? ఎవరు పోవాలా మన ముందర? యేసయ్య పోవాలా. హల్లెలూయా. యేసయ్య పోతేనే మన జీవితాలు బాగుపడతాయి. ఒకవేళ యేసయ్యను వద్దులే, నేనే బతుకుతా, నేనే అంచెలంచెలు ఎదుగుతా, నేనే సంపాదించుకుంటా అంటే ఏదో ఒక్క రోగం చాలు, నీ సంపాదన అంతా హరించిపోతుంది. ఏదైనా సరే ఒక్క వ్యాధి చాలు, ఏదైనా సరే ఒక కష్టము చాలు, నీ సంపాదన అంతా హరించిపోతుంది. ఒక రోజున ఒక ధనవంతుడు ఉన్నాడంట. ధనవంతుడు, హైదరాబాద్లోనే జరిగింది ఈ ఘటన. తన కూతురు ప్రేమించి వివాహం చేసుకుందని చెప్పి తన అల్లుడిని చంపాలని తన తండ్రి సంపాదించుకున్న స్కూలు, కాలేజీలు అన్నిటిని అమ్మి డబ్బు చేసుకున్నాడంట. అంత డబ్బు చేసుకుని వాడిని చంపించేసి, అల్లుడిని చంపించేసినాడు. అటు తిరిగి లాస్ట్కి ఈయన దొరికినాడు. మళ్ళా స్టేషన్లో వేసినారు, జైలుకు పోయి బెయిల్ మీద అంత ఆస్తి డబ్బు అంతా పోయిందంట. ఇప్పుడు లాస్ట్కి వాళ్ళ బతుకు ఒక వ్యక్తిని చంపినంత గానం కొన్ని కోట్లు నష్టపోయి ఒక చిన్న రూమ్లో ఉంటున్నాడంట. ఆయన తట్టుకోలేక, అవమానం తట్టుకోలేక అదే ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని చచ్చిపోయాడంట. ఆస్తి అతను కాపాడిందా? ఆస్తి తన కూతురు జీవితాన్ని కాపాడిందా? ఆస్తి తన బతుకును కాపాడిందా? తన భార్య అనిందంట, ఎంత బతుకునా మీకు తెచ్చిడ పెట్టినామే, సావునన్నా సావురా అనిందంట. రాత్రికే చనిపోయినాడంట. ఈరోజు మన పరిస్థితులు అటు ఉంటాయి. ప్రిస్టేజీకి పోతే నష్టపోయేది మనమే, గొప్పలకు పోతే నష్టపోయేది మనమే. వానికంటే ఇల్లు నాకు బాగా కట్టాలంటాం, కానీ మన దగ్గర ఉన్నది రోంతే. కానీ ఆడిది అప్పు తెస్తాం, అన్ని అప్పులు తెస్తాం. ఇల్లు ఫంక్షన్ ఓపెన్ చేసే అందరూ వచ్చారు, ఏమంటారు అంటే అప్పు చేసి కట్టినలేరు అబ్బా అంటారు. అని మనం సంపాదించి పెట్టినా కూడా ఎవడో ఒకడు వచ్చేమంటారు అంటే వానికన్నా అప్పు తెచ్చి కట్టినాడంటలే అని అంటారు. అయిపోయి నువ్వు సంపాదించి కట్టిందంతా కూడా ఏమైంది? ఆ ఒక్క మాటలో పోయింది. అది ఆడ తెచ్చి కట్టినలే, అదా వాళ్ళు ఇచ్చింటారులే, వీళ్ళు ఇచ్చింటారులే, వీనికి ఆడదంత అంత సీన్ ఆడుంది అంటారు. నువ్వు 70 లక్షలు పెట్టి ఇల్లు కట్టు, కానీ తక్కువ నా మాట అనేస్తారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులను నువ్వు వాళ్ళ వైపు చూడొద్దు. మనుషుల్ని మేలు కోరుకునేవారు కానీ కాదు, మనుషుల్ని హాని కోరుకునేవారు. అది ఎవరైనా సరే మనుషులు హానే చేస్తారు కానీ మేలు చేయరు. ఆపదలో ఒక ఆయన ఎవరైనా కొట్టిమిట్ట ఆడుతూ ఉంటే మనకెందుకు పోదాము అంటది భార్య, ఎంకలు కూర్చొని. కాపాడుదామని కూడా అనరు. పోయి దిగుదాము, ఏదైనా చేద్దాము అనే స్థితి లేవు ఇప్పుడు. మనకెందుకు వచ్చిందిలే, పోదాం. ఈరోజు మనిషికి సాయం చేసే రోజులు లేవు. ఈరోజు మనిషికి తోడుగా నీడగా ఉండే మనుషులు ఎవరు లేరు. కాబట్టి నీ దేవుడు యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ చుట్టూ, ఇందా మనం చదివాం, దేవదూతలు నిలిచి పౌలా భయపడకుము అన్నాయంట. అంటే నీ చుట్టూ ఎవరు ఉంటారు? ఇప్పుడు దేవదూతలు ఉంటారు నీ చుట్టూ. యేసయ్య నీ చుట్టూ దేవదూతలను కాపుదల ఉంచుతాడు. ఈరోజు దేవదూతలు మన చుట్టూ కాపుదల ఉన్నప్పుడు అపవాది శక్తులు మనం ఏం చేయగలుగుతాయి? మంత్రశక్తులు మనల్ని ఏం చేయగలుగుతాయి? చేతబడి శక్తులు మనల్ని ఏం చేయగలుగుతాయి? ఇవేవి మనల్ని ఏమి కూడా చేయలేవు. కానీ మనం భయపడిపోతాం, వాళ్ళు ఏందో నాకు చేసినారు, నా అప్పటి నుంచి ఇటు అయిపోయింది అని అంటాం. మనమే ఆ భ్రమలో పడి మనకి ఏదో అయింది అనుకుంటాం, కానీ మనకి ఏది జరగదు. ఈ రోజున ఈ లోకంలో ఉన్న వాళ్ళు చేసే పనులు ఇవన్నీ నువ్వు బాగుపడితే చూడలేని వాళ్ళు ఎన్నో రకాలుగా నానా విధాలుగా నిన్ను పడేయాలని సమస్తాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచి మృత్యుంజయుడై నీకు విజయం ఇవ్వడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. ఎందరైతే నిన్ను దూషించారో, ఎందరైతే నిన్ను అవమానపరిచారో, ఎందరైతే నిన్ను కన్నీరు కార్పించారో ఆ రోజున వారే నీ ఎద్దకు వచ్చి క్షమాపణ అడిగే రోజు దేవుడు రప్పిస్తాడు. ఆ సమయం త్వరలో ఉంది. భయపడద్దు, దిగులు పడద్దు, మోకరించి ప్రార్థన చేయి. నీ శత్రువులను ప్రేమించు, పేరు పెట్టి ప్రార్థన చేయి. యుద్ధము దేవుడు చేస్తాడు.
దేవా వారిని నాశనం అయిపోయిన చేయొద్దు ప్రభా, వారిని దీవించు, వారిని ఆశీర్వదించు ప్రభా అని చేయి. దేవుడు వాళ్ళకి అతని దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నువ్వు ఎంతసేపు ఉన్నా మంచిగా బ్రతకండి, ఎంతసేపు ఉన్నా మంచి జీవితాన్ని ముగించండి. నేను చాలాసార్లు చెప్పాను, చాలా సంఘాలలో చాలా ఊర్లో ఏం చెప్తానంటే, మనం చనిపోయినప్పుడు మన వాళ్ళు రావడం ఒక్కటి గొప్ప సంగతి కాదు. మనం చనిపోయినప్పుడు ఇతరులు కూడా రావాలా. బా గొప్ప వ్యక్తి చచ్చిపోయినాడు రా, ఈరోజు మనం ఖచ్చితంగా పనులైనా మానుకొని పోవాలరా, అది గొప్పతనం. మన వాళ్ళు వచ్చేది రొంచేపు వచ్చి మార్చుకుని పోయేది కాదు. మనం చనిపోయినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ రావాలి. ఉదాహరణకి మన రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు మన రాష్ట్రంలో ఎంతోమంది గుండాకి చచ్చిపోయారంట, 700 మంది చచ్చిపోయారంట ఆయన చనిపోయినప్పుడు. అంటే ఆయన మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు. మరి ఆయన చేసిన మంచి కార్యాలు, ఆయన చేసిన పనుల వల్ల 700 మంది చనిపోతే ప్రతి ఒక్కరి పేరు ఆ రాజశేఖర్ దగ్గర సమాధి దగ్గర రాసి పెట్టినారు, ఆ సమాధి ప్రాంతంలో. మరి ఒక మనిషి చనిపోయి ఉంటే అంతమంది వచ్చారంటే, ఈరోజు మరి దేవుని ప్రేమను మనం కూడా చూపిస్తే మనుషులు మనకు కూడా ఘన స్వాగతాన్ని, ఘన వీడుకోలు మనకు పలుకుతారు. మనుషులను ప్రేమించండి, మనుషుల కొరకు ధారాళంగా ప్రార్థన చేయండి. నీ అధికారుల కొరకు, నీ యొక్క ఓనర్ల కొరకు, నీ యొక్క రాజకీయ నాయకుల కొరకు, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన పని అదే. భయపడకుండా మనం దేవుని కోసము ప్రార్థన చేయాలి. మనుషులను ఆశ్రయించు, అధిక నుంచి అయినా దేవుని ఆశ్రయించి నీకేం కావాలన్నా ప్రభు దగ్గరికి రా, మోకరించి ప్రభువుని అడుగు. ఎట్లా అడగాల? చచ్చిన వాణి వలె మనం ఆయన పాదముల మీద పడాలి. మనసులో ఒకటి వరకు పైకి వచ్చి మా కాళ్ళ మీద పడడం కాదు, సమస్తాన్ని విడిచిపెట్టి పాదం మీద పడితేనే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక, వినుట వలన విశ్వాసము కలుగును. ఈరోజు వాక్యం విన్నాం, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేసుకోండి. ప్రభువుని అడగండి, ప్రభువా ఈరోజు నీ వాక్యాన్ని విన్నాం, మేము కూడా చచ్చిన వాని వలె నీ పాదం మీద పడతాం. మాకు భయం నుంచి, భీతి నుంచి మాకు నీవు తోడుగా ఉండు. మీ కుడి చేతిని మా భుజం మీద ఉంచి మాకు భయపడకుమని సెలవి నాయన అని ప్రభువుని అడగండి. ప్రభువుని అడిగితే ఆయనని చుట్టూ దేవదూతలను కాపుదలగా ఉంచుతాడు. దేవదూతలను కాపుదలగా ఉంచినప్పుడు నరమాత్రులు, ఏ మనుషులు మనల్ని ఏమీ చేయలేరు. మనుషులకు ఎంత తిప్పలు పన్న ఏం చేసినా రంగంలోకి దేవుడు దిగితే మనుషులు ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయలేరు. కాబట్టి నీ పక్షమున యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆ మృత్యుంజయుడు. నా పాపములకు మరణించి తిరిగి లేచాడు, మన పాపములన్నింటిని కడిగి పవిత్రపరిచాడు. ఆయన దృష్టి నీ మీదనే ఉంది, మరి నీ దృష్టి కూడా ఆయన మీదనే ఉండాలి. ఒకరి దృష్టి ఒకరి కళ్ళలో, ఇప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఎంత బాగుంటుంది, కానీ కొంతమంది తలదించుకుంటారు. ఏంద్రా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నిజం చెప్పు అంటే, అమ్మ నాకు శూన్య కూడా ధైర్యం లేదు అంటే దాని అర్థమైంది వాడు ఏదో పాపం చేశాడని, ఏదో తప్పు చేశాడని. కాబట్టి ఈరోజు మనం యేసయ్య కళ్ళలో కళ్ళు పెట్టి చూసే ధైర్యం మనలో ఉందా? దేవుడు సెలవిస్తున్న మాట, ఆ ధైర్యం మనలో ఉండాలా. నీలో ఉన్న పాపములన్నిటిని తీసివేయి, చచ్చిన వాని వలె పాదముల మీద పడు. దేవుడే నీకు ధైర్యమును, శక్తిని, బలమును దేవుడు నీకు దయచేస్తాడు. ఈరోజు ఈ వాక్యం విన్నాం, విశ్వాసాన్ని పెంచుకోండి. వినిన వాక్యాన్ని మర్చిపోవద్దు, వినిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.